హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? టైం బార్డ్ డెప్త్ అంటే టైం అయిపోయినటువంటి అప్పు అని. అప్పుకేంటి టైం అయిపోవటం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీరు ఎవరికైనా సరే డబ్బులు అనేవి అప్పుగా ఇచ్చినప్పుడు ఆ అప్పుని తిరిగి రాబట్టుకోవటానికి చట్టపరంగా కొంత టైం లిమిట్ అనేది ఉంది. ఆ టైం లిమిట్ లోపల మీరు ఆ డబ్బులు అనేవి రికవరీ చేసుకోవాలి. అలా మీరు ఆ డబ్బులు అనేవి వితిన్ టైం లోపల ఆ వ్యక్తి కానీ మీకు డబ్బులు చెల్లించకపోతే మీరు కోర్టుకు వెళ్ళి ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకంటే చట్టంలో చెప్పబడినటువంటి టైం అనేది అయిపోయిన తర్వాత అటువంటి కేసెస్ అనేవి కోర్టులో ఫైల్ చేసుకొని అమౌంట్ అనేది రికవరీ చేసుకునేటటువంటి అవకాశం అనేది మీకు ఉండదు. కాబట్టి అమౌంట్ రికవరీ చేసుకోవాలి అంటే టైం లిమిట్ లోపల మాత్రమే కేసెస్ అనేవి ఫైల్ చేయాలి. అలా టైం అయిపోయినటువంటి కేసెస్ని టైం బార్డ్ డెప్ట్స్ అని అంటారు. ఉదాహరణకి మీరు ఒక ప్రామిసరీ నోట్ అనేది రాపించుకొని బి అనే వ్యక్తికి 1,00,000 రూపాయలు అమౌంట్ ఇచ్చారనుకోండి. సో అతను మీకు అమౌంట్ తిరిగి ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు మీరు వితిన్ 3 years లోపల కోర్టులో మీరు ఆ ప్రామిసరీ నోట్ పైన ఆ వ్యక్తి పైన కేసు అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రామిసరీ నోటుకి చట్ట ప్రకారం 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతుంది. 3 సంవత్సరాలు కానీ అయిపోతే ఆ నోట్ అనేది చెల్లదు. అంటే కోర్టులో మీరు ఆ వ్యక్తి పైన కేసు అనేది ఫైల్ చేయడానికి వీలు ఉండదు. సో 3 సంవత్సరాలు అయిపోయినటువంటి ఆ ప్రామిసరీ నోటుని టైం బార్డ్ డెప్త్ అని అంటాము. ఒకవేళ మీకు చెక్ అనేది ఇచ్చారు అనుకోండి, ఆ చెక్ బ్యాంకులో వేసినప్పుడు డబ్బులు లేవు అని చెప్పి ఆ చెక్ మీకు కానీ రిటర్న్ కానీ అయితే రిటర్న్ అయిన రోజు నుంచి 30 రోజుల లోపల మీరు నోటీస్ అనేది పంపించాలి. అలా నోటీస్ పంపించిన తర్వాత ఆ వ్యక్తి డబ్బులు అనేది పే చేయకపోతే నోటీస్ పంపించిన తర్వాత 30 days లోపల మీరు కోర్టులో కేసు అనేది ఫైల్ చేయాలి. ఆ విధంగా మీరు ఈ చెక్ బౌన్స్ కేసు అనేది కానీ వితిన్ టైంలో కోర్టులో కానీ కేసు ఫైల్ చేయకపోతే ఆ తర్వాత మీరు కోర్టులో కేసు అనేది ఫైల్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ చెక్ బౌన్స్ కేసు అనేది కూడా మీకు ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. అంత టైం లిమిటేషన్ అనేది అయిపోతుంది. దాన్ని కూడా టైం బార్డ్ డెప్త్ అని అంటాము. అంటే ఇక్కడ మీరు అప్పు ఇచ్చింది నిజమై ఉంటుంది, మీ దగ్గర ప్రామిసరీ నోటు, చెక్కు, ఇంకా వేరే ఏమైనా కాగితాలైనా ఉండొచ్చు. ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ చట్ట ప్రకారం చెప్పినటువంటి టైం లిమిట్ అనేది అయిపోయింది కాబట్టి అటువంటి అప్పులని టైం బార్డ్ డెప్ట్స్ అని అంటాము. కాబట్టి మీరు ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు వాటి యొక్క టైం లిమిట్ అనేది మీరు చెక్ చేసుకొని వితిన్ టైంలో కోర్టుని అప్రోచ్ అయ్యి రికవరీ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.